సంబరాల రాంబాబు కోర్టు నువ్వు ప్రజల్లో ఉంటాకి పనికిరావు, జైల్లోనే ఉండంటూ మళ్ళీ రిమాండ్ చేసింది. ఎందుకు రిమాండ్ చేసిందయ్యా అంటే, ఈ సంబరాల రాంబాబు సంక్రాంతి పేరుతో, సంక్రాంతి వంకతో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో పెన్షన్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి లాటరీ టికెట్ల పేరిట మనిషి దగ్గర 200 రూపాయలు కట్ చేశాడు. ఎన్ని నెలలు కట్ చేశాడు అన్నది విచారణ తేలాల్సిన అంశం. కానీ కోట్ల రూపాయలు పోగు చేశాడు ఆ స్కీమ్ కింద. కొన్ని లాటరీ తీసి ఎవరైనా ఇచ్చాడంటే అది ఇచ్చిన పాపాన్ని పోలా. అంత అష్టదరిద్రుడు ఈ రాంబాబు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కేసును ముందుకు సాగనివ్వకుండా తొక్కిపట్టారు. అదే సామాన్యులు మనలాంటి వాళ్ళు కేసు పెట్టినట్టయితే ఎఫ్ఐఆర్ కూడా కట్టేవాళ్ళు కాదేమో. జనసేన నాయకుడు గాదే వెంకటేశ్వర కేసు పెట్టడం వల్ల ఆ కేసు అలా నిలబడింది, ఎఫ్ఐఆర్ కట్టబడింది. ఇవాళ కోర్టుకు ముందు రాక తప్పలేదు, రిమాండ్ కాక తప్పలేదు. 5 దశాబ్దాల రాజకీయ జీవితం, రాష్ట్రపతుల్ని, స్పీకర్లని తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయినా కూడా ఈ అంబటి రాంబాబు లాంటి దరిద్రుడు, సన్నాసి, వెధవ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే ఆ కేసులో మాత్రం బెయిల్ వచ్చింది ఈ వెధవకి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఇలాంటి లుచ్చగాళ్ళని బోషడికే అంటే తల బాదుకున్నాడు కానీ జగన్ రెడ్డి, బోషడికే అనడంలో ఎలాంటి తప్పు లేదు. బోషడికి అనొచ్చు. పైగా ఈ వెధవ రాంబాబు గారు ఇవాళ పోలీస్ వ్యాన్ దిగుతా తగ్గేదేలంట యాక్షన్ సినిమా స్టైల్లో. మేము అంతకంటే తగ్గవరా వెధవ అంటూ మళ్ళీ తీసుకెళ్లి బొక్కలు వేశారు పోలీసులు. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి గారిని అలాంటి మాటలు మాట్లాడినాక బెయిల్ వచ్చిందంటే ఎవరినైనా ఏమని అనొచ్చు అన్న సంగతి అర్థమైంది. రాంబాబు లాంటి వెధవలను తిట్టినా పర్వాలా, అలాంటి దరిద్రుడు గనక తిట్టిన కేసులో బెయిల్ తెచ్చుకున్న, ప్రజలను చీటింగ్ చేసిన కేసులో పేద బెక్కి, ముసలా ముతక, ఒంటరి వాడు తీసుకున్న పెన్షన్ల కమిషన్లు తిన్న దరిద్రుడిని కోర్టు రిమాండ్ చేయడం సముచితం అని భావించి రిమాండ్ చేసింది. చీటర్ వీడు రాంబాబు అనేవాడు పెద్ద చీటర్. వీడికి బెయిల్ వస్తే ఇంటికాడ సంబరాలు, కేకులు కట్ చేయటం, టపాసులు పేల్చడం, స్వీట్లు పంచుకోవటం, ఏదో ఉద్ధరించి సాధించి స్వాతంత్ర సమరయులు బయటకు వచ్చినట్టు హడావుడేంటో అర్థం కాక ప్రజలు అసహించుకుని మొహాల ఉమ్మేశారు. తమ తండ్రి ఏదో ఘనకారం చేసినట్టు రాంబాబు కూతుళ్ళు హడావుడి చేసి స్వీట్లు పంచుకోవటం అంటే వాళ్ళకన్నా అర్థమైందో లేదో కానీ ప్రజలకు అర్థం కాల. రాంబాబు కూతురు మా నాన్న బెయిల్ మీద వస్తాడని చెప్పి అనలా, రాంబాబు గారు వస్తున్నారంటుంది. రాంబాబు గారు అంటే ఎవరు అర్థం కాక విస్తుపోవడం ప్రజల వంతయింది. అంటే ఆ అమ్మాయి కూడా నాన్నని పిలవలేని దౌర్భాగ్యుడు, నీచుడు ఎలా మాట్లాడి ఉంటే కడుపు రగిలిపోయి అందరూ మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి. ఈ రాంబాబు అనే వెధవ చేసిన చీటింగ్ పనులు ఇంకా చాలా ఉన్నాయి. కనీసం ఇంకో 3 నెలలు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే కనపడట్లా. అన్ని ఘోరాలు, నేరాలు, పాపాలు చేశాడు ఈ వెధవ. పోలీస్ వ్యాన్ లో కూర్చుని తగ్గేదేలే అంటూ నాటకాలాడి పోలీస్ వ్యాన్ దిగి వస్తుండగా పోలీసులు సహకరించబోతే టచ్ మీ నాట్ అంట. టచ్ మీ నాట్, డోంట్ టచ్ మీ. ఇలాంటి దరిద్రుని టచ్ చేస్తే పాపం చుట్టుకుంటున్న ఉద్దేశంతో పోలీసుల దగ్గరికి కూడా రాలా ఈ వెధవ దగ్గరికి. ఆ పక్కన వినే సన్నాసులు ఎవరో వన్స్ మోర్ అంట, ఇడే పెద్ద తోపు తురుముఖాను జైలు నుంచి బయటకు వస్తున్నాడు అన్నట్టు. ఆ సన్నాసులు ఉండబట్టే, ఆ పేటీఎం కార్డు ఉండబట్టే ఇలాంటి వెధవల నాటకాలు, ఆటలు సాగుతున్నాయి. 2 సార్లు ఎమ్మెల్యేగా ఎలగబెట్టాడు. ఒకసారి డయాఫ్రామ్ వాలంటీర్ తెలియని శాఖ మంత్రిగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన కల్తీ లిక్కర్ వ్యాపారంలో జగన్మోహన్ సహాయం చేసి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కూడా చేశాడంట ఈ వెధవ. చంద్రబాబు నాయుడు గారిని అన్ని మాట్లాడిన తర్వాత వీడిని బోషడికే అనడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పి నిర్ధారణ చేసుకుని మాట్లాడుతున్నాం. ఆ రోజు రాంబాబు గారి ఇంటి దగ్గర గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్ర లేకపోతే వీడికి బడితి పూజ జరిగేది. వాళ్ళిద్దరూ అక్కడ ఉండి ఆపబట్టి తప్పించుకోగలిగాడు రాంబాబు. అప్పుడు కూడా ఎన్ని డ్రామాలు ఆడాడు ఈ వెధవంటే, సత్తెనపల్లిలో తమ పార్టీ కార్యకర్తలను పిలిపించుకుని ఇల్లంతా తానే సర్వనాశనం చేయించుకుని దొంగ ఏడుపులు ఏడ్చి పోలీసులు అరెస్ట్ చేసినాక మాత్రం కోర్టులోకి వెళ్ళి నా పగలు తీశారు, నా కాళ్ళు నొప్పుగా ఉన్నాయి అంటే ఏడవటం మొదలుపెట్టాడు. బయటకు వచ్చి తగ్గేదేలే అంటాడు. నువ్వు తగ్గదురా బాబు, నువ్వు అట్టాగా ఉండు. నీ కొవ్వు ఎలా కరిగించాలో బాగా తెలుసు. నీ ఒంటిలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం తగ్గినాక, దిగిపోయినాక బయటకు వద్దు కానీ అప్పుడు దాకా అక్కడే ఉండు. నీకైతే రాంబాబుగా ముందుంద ముసళ్ళ పండగ.